కరెంటు మోటార్ల దొంగతనం చేస్తున్న అంతర్జిల్లా ముఠాను అరెస్ట్ చేసిన పరకాల పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే 5గురు స్నేహితులు జల్సాలకు, తాగుడుకు, తినుడుకు అలవాటు పడి సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 5గురు కలిసి దొంగతనం చేయాలని నిర్ణయించుకుని హన్మకొండలో గల సెల్ఫ్ డ్రైవ్ కార్లను కిరాయికి తీసుకుని వాటిలో గత 3 నెలల నుండి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ బావుల వద్ద మోటార్లను దొంగలించి వాటిలో ఉండే కాపర్లో ఐరన్ వేల్ చేసి అమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరకాల దామెర మొగులపల్లి ఇల్లంతకుంట మండలంలోని గ్రామ శివార్లో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ బావుల వద్ద ఉన్న కరెంటు మోటార్లను తక్కువ సమయంలో దొంగలించి వేరే చోటు దాచిపెట్టి వాటిని హుజరాబాద్లో ఎక్కువ ధరకు అమ్ముతుంటే 2 కార్లలో ఎక్కించుకొని వెళ్తుండగా పరకాల పోలీసులు పట్టుకున్నారు. 11 కరెంటు మోటార్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇవాళ 2 కార్లు దొరికినాయి. దాంట్లో చెక్ చేసినప్పుడు ఒక 6 మోటార్లు ఉన్నాయి. లైక్ అసలు మన ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసిందంటే, ఇట్లా మొదటి వ్యక్తి ఎవరంటే బండారు అనిల్ కుమార్. ఇతను ఐటీఐ చేసి వృత్తి కూడా తన ఐటీఐ చేసి వేరే పని చేసుకుంటాడు. ఈ అబ్బాయి ఏంటంటే మెకానిక్. ఇతనికి ఆలోచన వచ్చింది, కొంచెం ఈ అబ్బాయి జెర్సాలకు అలవాటు పడ్డాడు. ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే దానికి కొంత లావిష్ ఖర్చు పెట్టడము, జెర్సాలకు ఎక్కువ పడ్డప్పుడు ఇంకా ఎంజాయ్ చేద్దాం అని ఆలోచనతోటి ఇతను ఏం చేసిందంటే, అతని ఫ్రెండ్ అరవింద్ అనే అబ్బాయితో ఫ్రెండ్స్ ఉంది కాబట్టి, అరే మనం ఇట్లా దొంగతనం చేద్దాం ఇలా మంచి పైసలు వస్తాయని చెప్పినప్పుడు అబ్బాయి కూడా ఆర్థికంగా అబ్బాయి కూడా ఇబ్బంది ఉన్నాడు. కాబట్టి అతను కూడా ఒప్పుకొని రైట్ చేద్దామని ఆలోచన ఇద్దరు వచ్చి ఫస్ట్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఒక 2 దొంగతనాలు చేసినాక ఆ మోటార్లు ఎత్తడానికి ఇబ్బంది అవుతారు. ఇంకొక చూస్తున్నప్పుడు హన్మకొండలో బస్ స్టాండ్లో ఒక అబ్బాయి ఏం చేస్తానంటే, మైనర్ పిల్లాడు మనకంటే ఎక్కువ మైనర్ తెలియదు. ఆ పిల్లవాడు ఏంటంటే అక్కడ పాఠశాలలో పనిచేస్తాడు. అరే ఈ పిల్లాడు మంచి ఉన్నాడు, మనం వస్తామంటే ఆ పిల్లాడు కూడా సరే వస్తా అని చెప్పి అతను కూడా పట్టుకొని ముగ్గురు కలిసి మళ్ళీ కొత్తగా దొంగతనం చేసినాక ఏం చేసినట్టే, ఈ అరవింద్ను మళ్ళీ వదిలేసి ఈ పైసలు ఎక్కువ తీసుకుంటాడు, మనకు తప్పిస్తాడని ఆలోచించి అరవింద్ గారు పైసలు ఎక్కువ తీసుకుంటాడు అనే ఆలోచన అన్నిటికి వచ్చింది. ఎందుకంటే ఈ మెకానికల్ ఎంప్లాయ్, ఐటీ ఎంప్లాయ్ కాబట్టి మెకానిక్ వర్క్ తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ మోటార్లు అమ్మేటప్పుడు ఇంత ఈజీ అవుతాను. అమ్మే కాడికి పోయినప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇవ్వ నేను ఐటీ ఎంప్లాయ్ని, ఇది మా కాడియే రిపేర్ చేసేవాళ్ళు సంబంధించింది అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఈజీ అయిపోతాను. ఇక్కడ అయితే నా ఐటీ కార్డు వాడుతున్నాడు, ఐటీ చేసింది కాబట్టి మెకానికల్ ఐటీ డీజిల్ మెకానిక్ ఐటీ చేసేసరికి అదే నిజమే కదా అని వాళ్ళు కూడా నమ్మి కొనేస్తారు. ఇది అబ్బాయి కాబట్టి తక్కువ పైసలు వస్తుందని చెప్పి అరవింద్ కట్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరు ఎవరు అరవింద్ను కాదు అనిల్ను మన వన్ ఫ్రెండ్ కొరికి యాక్సిడెంట్. వాన్ పేరు వచ్చి సాయితేజ. వాడు ఓకే షాప్లో పనిచేస్తారు. యాక్సిడెంట్ అయితే నాకు డబ్బులు కావాలంటే పైసలు అయితే ఎవరో పోయి ఒకటి కూడా మనం దొంగతనం చేద్దామంటే ఇద్దరు కలిసి మళ్ళీ పోయి వాళ్ళకు 3-4 మోటార్లు దొంగతనం చేసుకున్నాక వాడు అమ్మినాక పైసలు తక్కువ ఇచ్చింది అరవింద్ గారు. ఎవరికి సాయితేజ. అరే ఇంతగా దొంగతనం చేస్తే పైసలు తక్కువ వచ్చిందని బాధపడి మళ్ళీ ఏం చేసినంటే ఈ అరవింద్ గారు వదిలేసి ఏం చేసినంటే ఈ సాయితేజ వాళ్ళ ఊళ్ళో ఇంకో అన్న ఉంటాడు, అతను జేసీబీ వర్కర్ వచ్చు, ఆపరేటర్ కూడా. అతని పేరు వచ్చి హరీష్. ఇది ఇద్దరు కలిసి ఒకటైపోయి ఇద్దరు దొంగతనం స్టార్ట్ చేస్తారు. మాకు ఇన్వెస్టిగేషన్లో ఈ హరీష్ను సాయితేజ దొరికిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఈ బాధ్యత తెరవడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం అంటే వీళ్ళంతా కూడా మెయిన్గా జలసాలకు అలవాటు ల్యాబ్ బిజినెస్ ఫండ్స్ ఖర్చు పెట్టి ఊళ్ళల్లో ఇదే ఆలోచనతో రాంగ్ థింకింగ్ ఆలోచనతో చేసి తప్ప వేరే కాదు. వీళ్ళపై తల్లిదండ్రులు కూడా పెద్దగా శ్రద్ధ లేదు. వీళ్ళ పేరెంట్స్ చెయ్యి మా కొడుకు ఇచ్చినని మా కొడుకు కనపడట్లేదని చెప్పిన సందర్భంలో వీళ్ళు వాడిన మోటార్ వెహికల్స్, వీళ్ళు కార్లు, హైరింగ్ కార్లు, ఇది కొత్త సిస్టమ్ ఉంది ఇక్కడ వరంగల్లో కూడా ఈ సిస్టమ్ వచ్చింది. హైరింగ్ కార్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్, అంటే అతని లైసెన్స్ ఉంది, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటున్నప్పుడు కార్ హైరింగ్ ఇస్తారు. అది 2000 పర్ డేకు 2000 ఇస్తారు. వాళ్ళ కార్ తీసుకొచ్చుకొని అట్లా ఈ మొదటి బ్యాచ్ చేసేటప్పుడు మారుతి కార్ తీసుకొచ్చుకొని చేయడం జరిగింది. సెకండ్ బ్యాచ్
సాయి తేజను ఈ హరీష్ కలిసినప్పుడు వాళ్ళు వెన్యూ కార్ అంటే వీళ్ళు ఎవరంటే గరుడ ఒకడు ఎస్విఎస్ వీళ్ళంతా కూడా సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధించి వాళ్ళు హైరింగ్ చేసి ఇవ్వడం జరిగింది. అవి కూడా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ. అంతేకాకుండా కూడా దాదాపు 11 మోటార్స్ ఈ ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే ఈ అనిల్ కుమార్ను ఈ మైనర్ పిల్లవాడు ఇద్దరు కలిసి చేసిన దాన్ని మోటార్లు అమ్మలేక పెండింగ్ పెట్టింది. మనకు అవసరం ఇప్పుడైతే పైసలు సరిపోతున్నాయి, మళ్ళీ పైసలు అవసరం అమ్ముకుందని చెప్పి పెండింగ్ పెట్టుకున్నాడు. అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అవి ఒక 6 మోటార్లు, లైవ్లో ఒక 5 మోటార్లు పెట్టినాయి. అంతేకాకుండా కూడా మనం పోయి సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ మీరు చూసినప్పుడు దాదాపుగా కాపర్ వైర్, దానికి సంబంధించిన కాపర్ వైర్ అంటే దాని డిస్మెంటల్ అయిపోయినాయి. ఇక్కడ ఐటీఐ పిల్లవాడని చెప్పింది కాబట్టి అవి డిస్మెంటల్ చేసి కాబట్టి అవి దొరికినాయి, అవి కొంత దొరికినాయి. 4 సెల్ ఫోన్లు వాళ్ళ పిల్లలే, ఇదే అలవాటు వాళ్ళకు. నెట్ క్యాష్ వచ్చి 41,000 కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు టోటల్గా మొత్తం 14,19,000 రూపీస్ వరకు వర్త్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు వీడొచ్చి అనిల్ కుమార్ వచ్చి హన్మకొండ, వాళ్ళ ఫాదర్ గౌడెంగారు. ఈ అరవింద్ గారు వచ్చి టేకుమట్ల మండలం. అంటే చదువుకునే బాగా హుషారు అంటే అనిల్ మన అనిల్ కుమారే యాక్టివ్గా నేను స్టార్ట్ చేసినదే ప్లానింగ్ అంతా అవుతుంది. ఒక రకమైన సిస్టాన్ని ఏర్పాటు చేసి కూడా అనిల్ కుమారే. తర్వాత ఈ బాల దాన్ని కూడా మన హన్మకొండనే ఇక్కడ కాన్షాప్లో పనిచేసేవాడు. ఈ సాయి తేజ్ వచ్చి ముగులపల్లి కోరిగ్రాల మొదలుపల్లి. ఈ ఏం పని లేకపోతే వీళ్ళు పని చేస్తున్నారు. ఇప్పుడు జేసీబీ పిల్లాడు ముఖేష్ వర్కర్ ఒకే ఊరు అవసరం పైసలు అనేది ఫ్రెండ్షిప్ ఉంది. ఈ ఎవరైతే సాయి తేజకునో అరవింద్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇట్లా వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. ఇది ఓన్లీ జెంట్సాలు. దీంట్లో మా ఆఫీసర్ మా ఏసీపీ గారు కానీ మొదటి నుంచి కూడా కాన్సన్ట్రేట్ ఏసీ గారు చార్జ్ తీసుకున్న మా సిఏ గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. మొదటి నుంచి కూడా మా ఇన్స్పెక్టర్ మా ఎస్ఐ రమేష్ కూడా పెట్టాడు. ఈ మా కానిస్టేబుల్స్ బాగా హార్డ్ వర్క్ చేశారు. భాస్కర్, కృష్ణ కుమార్, దేవేందర్, నాగరాజ్, డి నాగరాజ్, కే నాగరాజ్, ఈ భాస్కర్, మహేష్, కానిస్టేబుల్ హోంగార్డ్ సుధాకర్, రామన్న, రవీందర్ వీళ్ళందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి తక్కువ టైంలో మీ అందరి ముందు రావడానికి కోసం వాళ్ళు చేసిన ఆదరణ అన్నీ కూడా ప్రాపర్గా సీజ్ చెప్పారు. థ్యాంక్ యూ అండి.